జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంలో ప్రతి నియోజకవర్గంలో కూడా సేవాభావంతో ప్రజలకి మేము మరింత మెరుగైన సేవలు ఏ విధంగా అందించగలుగుతామని ఆలోచన వచ్చినప్పుడు హాస్పిటల్స్లో ఉన్న పేషెంట్స్ అందరినీ కూడా ఈరోజు కలిసి వాళ్ళకి దుప్పట్లు అదేవిధంగా ఫ్రూట్స్ బ్రెడ్ ప్యాకెట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఏ విధంగా నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రస్థానం చేశారో ఆ ప్రస్థానాన్ని ఆదర్శవంతంగా తీసుకుని ప్రతి పార్టీ నాయకుడు మా జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా అదే ఆలోచనతో ఈ సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూనే ఉన్నాం. కోవిడ్ సందర్భంలో కూడా సొంత ప్రాణాలు లెక్క చేయకుండా ఆ రోజుల్లో మా పార్టీ కార్యకర్తలు అద్భుతంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంటింటికి వెళ్ళి కూరగాయలు అందించడం, బియ్యం అందించడం, ఆర్థిక సహాయం చేయడం, ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా పేద కుటుంబాలకి అండగా నిలబడడం అనేది ఒక మానవత్వంలోని ప్రధానమైన బాధ్యతగా పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ నేర్పించారు. దాన్ని నిలబెట్టుకునే విధంగా పార్టీలో అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నాం. ఇప్పుడే సోదరుడు ఫనీ వాళ్ళ సిస్టర్ శ్రావ్యానమ్మ శరణ్య రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన సందర్భంగా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా ఈ విధంగానే శరణ్య పేరు మీద ఒక మంచి సేవా కార్యక్రమం చేద్దామని నిర్ణయించుకున్నారు. ఈరోజు హాస్పిటల్లో వాళ్ళు కూడా మనతో కలిసి ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం ఇప్పుడే చూసాం మనం. ఈ సందర్భంగా డాక్టర్లందరూ కూడా నేను అభినందిస్తున్నాను. ఇదివరకు ఉన్న పరిస్థితులను అధిగమించి ఈ రోజున జిల్లాలోనే కాదు మనకి ఇతర జిల్లాల నుంచి కూడా పేషెంట్లు మళ్ళీ తిరిగి తెనాలికి రావడం అనేది గర్వకారణం. మన డెలివరీస్ విషయంలో నంబర్ 1 స్థానంలో నిలిచాం. నెలకి ఈ రోజున 300 డెలివరీస్ పైన చేస్తున్నాం. అదేవిధంగా ఇన్ పేషెంట్లు ఈ రోజున 308 మంది ఉన్నారు. అవుట్ పేషెంట్లు దాదాపు 1000 వరకు చేరాం మనం. ఇంకా కొంచెం మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని మా హెచ్డిఎస్ మీటింగ్లో ఈ నెలలో తప్పకుండా కొత్త యంత్రాలు కానివ్వండి లేదా ఇక్కడ పారిశుద్ధ్యం గురించి డాక్టర్ గారు కొన్ని అంశాలు చెప్పారు. మన పార్కింగ్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేద్దామని దీనిపైన స్పష్టమైన ప్రణాళికతోటి మన తెనాలి హాస్పిటల్ మన ఆంధ్రప్రదేశ్లో నంబర్ 1 స్థానం వచ్చేటట్టు అందరం ఒక టీమ్ స్పిరిట్ తోటి పనిచేద్దామని ఇంతకుముందు నేను సూచించాను. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నిరంతరం సమాజం కోసం, దేశం కోసం, యువతకు ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉండాలని తప్పించే వ్యక్తి మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఏ కార్యక్రమం చేసినా, ఏ అడుగు వేసినా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడగలుగుతాం, ఈ కార్యక్రమం ద్వారా ఒక చక్కటి సంకేతం ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు తీసుకెళ్లే విధంగా నడుచుకోవాలనేది నేను ఎప్పుడు కూడా కోరుతూ ఉంటాను. ఈ పుట్టినరోజు కార్యక్రమాల్లో ఒక సేవాభావంతో ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా ఈ రోజున జనాల్లో ఆయన పుట్టినరోజు జరుపుకోవడం, పార్టీ నాయకులు, మా వీర మహిళలు ఎప్పుడు కూడా 10 మందికి ఉపయోగపడాలనే తపనతో పనిచేసే వ్యక్తులు. సో ప్రభుత్వం చేసే అనేక కార్యక్రమాల్లో కూడా ఈరోజు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఆయన చూపిస్తున్న చొరవ ప్రజలందరికీ ఒక అద్భుతమైన సందేశం, సంకేతం. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఆయన చేసిన కృషి మనం ఎవరం కూడా మర్చిపోకూడదు. అటువంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి భగవంతుడు ఎప్పుడూ ఆయన ఆస్వాదించి 10 మందికి మేలు చేసే ఇటువంటి నాయకత్వం మన దేశానికి ఎంతో అవసరం. ప్రత్యేకంగా మన రాష్ట్ర ప్రజలకి ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈరోజు దేశ రాష్ట్ర రాజకీయాల్లో ఇంకా ఉన్నత స్థానానికి ఆయన ఎదగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఆయనకి ఈ రోజున మా అందరి తరఫున తెనాలి నియోజకవర్గాల్లో ఉన్న మా జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, ఇక్కడ ఒక నమ్మకంతో ఎన్నుకున్న ప్రజలందరికీ జనసేన పార్టీ అభ్యర్థిగా, మీ శాసనసభ్యుడిగా, పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధిగా మీ అందరం కూడా కంకణం కట్టుకుని మీకు అహర్నిశలు కృషి చేసే విధంగా ముందుకెళ్తామని సందర్భంగా